నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. 7వ రోజు ఉదయం ప్రవచనం. సబ్బే సంకారా అనిచ్ఛాతి యదా పన్యాయ పశ్యతి అతని బిందతి దుఃఖే ఏ సమగ్గు విశుద్ధియా. అన్ని సంస్కారాలు అనిత్యాలే. దీనిని ఎవరైతే స్వయం ప్రజ్ఞతో కనుగొంటారో వారు వైరాగ్య భావంతో దుఃఖాన్ని స్వీకరించగలుగుతారు. భోక్తా భావంతో దుఃఖపడరు. ఇదే విశుద్ధి మార్గం. సబ్బే సంకార దుఃఖాతి యదా పన్యాయ పశ్యతి అతని బిందతి దుఃఖే ఏ సమగ్గు విశుద్ధియా. అన్ని సంస్కారాలు దుఃఖదాయకాలే. దీనిని ఎవరైతే స్వీయ ప్రజ్ఞతో కనుగొంటారో వారు నిర్వేదంతో దుఃఖాన్ని స్వీకరించగలుగుతారు. భోక్తాభావంతో దుఃఖపడరు. ఇదే విశుద్ధి మార్గం. సబ్బే సంకార అనత్తాతి యదా పన్యాయ పశ్యతి అతని బిందతి దుఃఖే ఏ సమగ్గు విశుద్ధియ. అన్ని సంస్కారాలు అనాత్మలే. ఈ సత్యాన్ని ఎవరైతే తమ అనుభవంతో ప్రజ్ఞతో కనుగొంటారో వారు వైరాగ్య భావంతో దుఃఖాన్ని స్వీకరించగలుగుతారు. భోక్తా భావంతో దుఃఖపడరు. ఇదే విశుద్ధి మార్గం. ఈ శిక్షణంతా కూడా ముక్తి మీదే ఆధారపడి ఉంది. మహాసముద్రం అంతా ఒకే రుచి కలిగి ఉన్నట్లుగా, అంటే ఉప్పగా ఉన్నట్లుగా ఈ ధర్మ వినయ శిక్షణ అంతా కూడా కేవలం ఒకే రుచి ఉంటుంది, ముక్తి రుచి ఉంటుంది అని భగవానుడు చెప్తాడు. మన లక్ష్యమంతా 4 పాదాల మార్గస్థితులను, వాటి ఫలస్థితులను అంటే మార్గఫలాలను లభింపచేసుకోవడమే. అంటే శ్రోతాపన్న, సకతాగామి, అనాగామి, అర్హంత స్థితి, అలాగే శ్రోతాపన్న ఫల, సకతాగామి ఫల, అనాగామి ఫల, అర్హంత ఫల. సో ఇలా మొత్తం 8 స్థితులు అన్నమాట. వాటి ద్వారా అంతిమ లక్ష్యమైన నిబ్బానం లభింపచేసుకోవడం. వీటిని అంతర్దృష్టి సాధనతో అంటే విపశ్యన ధ్యాన సాధనతోనే లభింపచేసుకోగలం. గ్రంథాల్లో పలు చోట్ల ఈ విషయాన్ని స్పష్టంగా తెలుపబడింది. ఉదాహరణకి ఇలా చెప్తాడు భగవానుడు, నీ ప్రయత్నం నువ్వే చేయాలి. తథాగతులు అంటే బుద్ధులు కేవలం గురువులు మాత్రమే మార్గాన్ని చూపిస్తారు అంతే. ఈ మార్గంలో ప్రవేశించి సాధన చేసి వారు మారుని బంధాల నుండి విముక్తులవుతారు. ఈ గాథలో ఎక్కువ సంబంధం ఉన్న భగవానుడి ప్రవచనాన్ని ఒకసారి తెలుసుకుందాం. గృహస్థుడైన అనాథ పిండికుడి ద్వారా ఇవ్వబడిన జేతవన విహారంలో నివసించే సమయంలో భగవానుడు భిక్షువులకి ఈ ప్రవచనాన్ని ఇచ్చాడు. అనుబంధిత అంటే ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఘటనలకు శాశ్వతత్వం అంటే నిత్యత ఉందని నమ్మే వారికి అంతర్దృష్టి జ్ఞానం లభించడం అన్నది అసంభవం అని భగవానుడు చెప్తాడు. అంటే కొంతమంది ఈ శాశ్వతత్వాన్ని నమ్ముతూ ఉంటారు. అటువంటి వారికి ఈ అనిత్యాభావం అన్నది బోధపడదు. ఇంకా అంతర్దృష్టి జ్ఞానం లేకుండా నిశ్చిత మార్గంలో ప్రవేశించడం అసంభవం. ఈ మార్గంలో ప్రవేశం లేకుండా జ్ఞానోదయ మార్గాలు అయిన శ్రోతాపన్న, సకతాగామి, అనాగామి, అర్హంత స్థితులను అనుభవంలోకి తెచ్చుకోవడం కుదరదు.
ఆ మనోస్థితులు నిబ్బానానికి దారితీస్తాయి. ఇక నిబ్బానిక రుచి చూసిన తర్వాత అప్పుడు కూడా ఇంకా చాలా సాధన చేయవలసి ఉంటుంది. అంటే శ్రోతాపన్న స్థితిని పొందిన తర్వాత కూడా అలా సాధన చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా ఉన్నత స్థితులకి చేరుకోవాలి. ఈ సంస్కారిత ధర్మాలు అనిత్యమైనవని ఎవరు అర్థం చేసుకుంటారో వారికి అంతర్దృష్టి జ్ఞానం లభిస్తుందని అనడానికి కారణం అంటే కారణము ఇంకా తార్కాణము ఉన్నాయి. వారు నిశ్చిత మార్గంలో ప్రవేశించి 4 జ్ఞానోదయ స్థితులను వాటి ఫలాలను అనుభవించడానికి సాధ్యమవుతుంది. ఈ విధంగానే సంస్కారిత ధర్మాలు సుఖమైనవి, ఆత్మ అంటే అత్త యుక్తమైనవి అని ఎవరైతే తలపోస్తారో అంటే తలుచుకుంటారో వాటిల్లోనే ఉంటారు. ఈ సంస్కారాలన్నీ సుఖకరమైనవి అనుకుంటూ ఉంటారు. వారు ఈ శిక్షను సఫలంగా పూర్తి చేయడం అన్నది అసంభవం. కానీ ఎవరైతే ఈ సంస్కారిత ధర్మము, దుఃఖము, అనాత్మలని అర్థం చేసుకుంటారో వారికి ఈ శిక్షను పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ఆఖరకు నిబ్బానం దుఃఖదాయకమని, అసంతోషదాయకమని ఎవరు అనుకుంటారో వారు నిశ్చిత మార్గంలో ప్రవేశించి 4 జ్ఞానోదయ స్థితులను ఫలాలను పొంది అంతర్దృష్టి జ్ఞానం లభించిన వారవుతారని అనడానికి కారణం కానీ తార్కాణం కానీ లేవు. నిబ్బానం సంతోషకరమైనదని తలచిన వారికే సఫలపూర్వకంగా ప్రశిక్షణ పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ఈ నిబ్బానిక సుఖం లౌకిక ప్రపంచంలోని సంస్కారిక ధర్మాల వల్ల కలిగే సుఖం లాంటిది కాదని స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే ఈ సంస్కారాలు అనిత్యం, దుఃఖదాయకం, అనాత్మలని సంపూర్ణంగా ఎలా తెలుసుకోగలుగుతాం? ఈ మూడింటికి ఒకదానితో మరొకదానికి ప్రగాఢమైన బంధం ఉంది. వీటిలో ఒకదాన్ని అర్థం చేసుకుంటే మిగిలినవి అర్థం చేసుకోగలుగుతాం. అందువలన వీటిలో ఒకదానిని పూర్ణ రూపంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నిజమైన అవగాహన అంటే ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడం, స్వయంగా అనుభవించడం. ఈ 3 విశేషతలో ఒకదానిని స్వయంగా అనుభవంలోకి తెచ్చుకోవడం ఇంకా సిద్ధాంతాలను అంగీకరించడం కాదు. సిద్ధాంతాలను, అభిమతాలను సులభంగా మార్పు చేసుకోవచ్చు, వికృతం చేయవచ్చు, అవి తప్పులని నిరూపించవచ్చు, లేక వాటి పట్ల సరైన అవగాహన లేకపోవచ్చు. కానీ ప్రత్యక్ష అనుభవం వల్ల ఎలాంటి జ్ఞానం లభిస్తుంది అంటే అది మనతో పాటే ఉంటుంది. మనమే పరీక్షించి చూసిన దాని పట్ల మనకు ఎలాంటి సందేహం ఉండదు. సంవేదనలో మార్పు ఎలా జరుగుతూ ఉందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇదే ప్రత్యక్ష జ్ఞానం మరియు అంతర్దృష్టి యొక్క ద్వారాలను తెరిచే తాళం చెవి. ఈ అనిశ్చత గురించిన ఎరుక, జాగరూకత కలిగి ఉండాలి. అనిశ్చత యొక్క ఎరుకను వీలున్నంత నిరంతరంగా తెలుసుకుంటూ ఉండాలి అని ఉబాకిని గారు సలహా ఇచ్చారు. కూర్చొని ఉన్నా, నిలబడి ఉన్నా, నడుస్తూ ఉన్నా, పడుకొని ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే ఈ అనిశ్చత, దుఃఖ, అనాత్మల ఎరుక కలిగి ఉండాలి అని భగవానుడు భిక్షువునికి బోధించాడు. ఈ 3 విశేషతలతో దేనిపైన ధ్యానం చేస్తుంటామో దానిని బట్టి కూడా ఈ విషయం ఆధారపడి ఉంటుంది. కానీ మనం అనిశ్చతను నిరంతరంగా తెలుసుకుంటూ ఉండాలి. అనిశ్చత, నిరంతర ఎరుక మనస్సు, అనాత్మ మరియు దుఃఖాన్ని కూడా పూర్ణ రూపంలో తెలుసుకునేటట్లు చేస్తుంది. ఇది విజయ రహస్యం. భగవానుడు ఆఖరి శ్వాస విడిచి పరినిర్వాణ స్థితిని చేరే సమయంలో ఆయన చెప్పిన మాటలు అంటే చివరి మాటలు ఇవే అన్నమాట. వయదమ్మా సంకార అప్పమాదేన సంపాదేత. అన్ని సంస్కారాలు
అంటే కలిసి ఏర్పడిన ఘటనలన్నీ అనిత్యాలే. ఈ సత్యాన్ని ఏ పొరపాటు లేకుండా గ్రహించి జీవన లక్ష్యమైన ముక్తిని సంపాదించుకోండి అని చెప్తాడు భగవానుడు. 45 సంవత్సరాల బోధలన్నిటి సారాంశం ఇదే. అన్ని అనుబంధిత సంఘటనలోనూ అంటే ఏదైతే కారణంతో కలిసి ఏర్పడిన వాటిల్లో ఇమిడి ఉన్న అనిశ్చత ఎరుక కలిగి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మనం ఈ లక్ష్యాన్ని తప్పక చేరుకుంటాం. అనిశ్చత జ్ఞానం అభివృద్ధి చేసుకుంటూ పోతే 3 విశేషతల అంటే అనిత్య, దుఃఖ, అనాత్మల విషయంలో ఏ సందేహము ఉండని స్థితికి ఎదగలుగుతాం. ఆ తర్వాత కూడా లక్ష్యాన్ని ధ్యాసలో ఉంచుకొని ముందుకు పోగలుగుతాం. అనిశ్చత అన్నిటిలో మొట్టమొదటి అవసరమని మీరు తెలుసుకున్న తర్వాత ఈ అనిశ్చత అంటే ఏమిటి అనే విషయంలో స్పష్టత ఉండాలి. అందువల్ల దాని గురించి ఎంత విస్తారంగా వీలుంటే అంత తెలుసుకుందాం. అనిశ్చత యొక్క నిజమైన అర్థం క్షీణించుట లేక నశించుట. అంటే ఈ బ్రహ్మాండంలోని ఉన్న ప్రతి వస్తువు, అది సజీవమైనదైనా నిర్జీవమైనదైనా, దానిలో క్షీణించడం నశించడం అనే స్వభావం ఇమిడి ఉంది, అంతర్గతమై ఉంది. ఈ అనిశ్చిత సిద్ధాంతాన్ని స్పష్టం చేయడానికి భగవానుడు భౌతిక పదార్థాల స్వభావంలో అంటే వాటి స్వభావంతో మొదలు పెడతాడు. ఆయన ప్రకారం ఈ భౌతిక పదార్థాలు ఆధునిక శాస్త్ర విజ్ఞానముల ద్వారా తెలుసుకున్న పరమాణువుల కన్నా చాలా సూక్ష్మంగా ఉన్నాయి. బ్రహ్మాండంలో ఉన్న ప్రతీదీ, అది సజీవమైనదైనా నిర్జీవమైనదైనా సరే, నిరంతరం పుడుతూ గిడుతూ ఉండే అత్యంత సూక్ష్మమైన కలాపాలతో కూర్పబడినవే. కలాపం అంటే 4 భౌతిక గుణాలు, వాటిపై ఆధారపడి 4 సహాయక గుణాలతో సంఘటితమైన అత్యంత సూక్ష్మ కణమని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. కన్ను మూసి తెరిచే లోపల కోటాను కోట్ల సార్లు ఈ కలాపాలు పుట్టి నశిస్తూ ఉంటాయి. అవి నిరంతరం పరివర్తనం చెందుతూ ప్రవాహ స్థితిలో ఉంటాయి. విపశ్యన సాధన అభివృద్ధి చేసుకున్న వారి శరీరంలో అవి ధారా ప్రవాహంగా లేక నిరంతర ప్రవాహంగా అనుభూతిలోకి వస్తాయి. శరీరం అతి సూక్ష్మ కలాపాలతో కూడి నిరంతరంగా మార్పు చెందుతుందని తెలుసుకున్నప్పుడు ఈ క్షీణిత యొక్క వాస్తవ స్వభావం తెలుసుకోవడం మొదలు పెడతాం. శరీరం మార్పు చెందడం, క్షీణించడం, ఇంకా కలాపాల నిరంతర పుట్టుక గిట్టుకల వల్ల జరుగుతుంది. అవన్నీ ప్రజ్వలిత స్థితిలో, మంట రగులుతున్న స్థితిలో ఉన్నాయి. ఇదే దుఃఖం. దీన్నే మనం దుఃఖ సత్యమని, అరియ సత్యాల్లోని ప్రథమ సత్యమని గుర్తించాలి. దుఃఖం యొక్క సూక్ష్మ స్వభావాన్ని గ్రహించినప్పుడు ఈ సంస్కారితులైన అంటే అనుబంధితులమైన కారణంగా మనం ఒక రెప్పపాటు కాలం కూడా దుఃఖం నుండి తప్పించుకోలేము. ఈ అనిశ్చిత వల్లనే దుఃఖం. అందువల్లే మనం భయభీతులమై ఏవగింపు ఇంకా విసుగుతో కాలం గడుపుతూ ఉంటాం. ఈ దుఃఖ వలయం నుండి బయటపడి ముక్తులయ్యే మార్గం కోసం వెతుకుతాం. ఈ సమయం అంటే ఈ జీవితంలోనే ఆ స్థితిని తెలుసుకోవడం, దాని రుచి చూసే ఆస్కారం ఉంది. జాగరూకతలోని అంటే ఎరుకలోని ప్రథమ చరణమైన శ్రోతాపన్న స్థితిని చేరుకున్నప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు అంతర్గత శాంతి లభించి నిబ్బాన స్థితికి చేరుకోవచ్చు. కానీ శీఘ్రంగానే మంచి ఫలితాలు లభిస్తాయి. దైనందిన జీవితంలో అనిశ్చిత పట్ల జాగరూకులపై ఉండగలిగితే శరీరంలోనూ మనసులోనూ మంచి మార్పులు జరుగుతాయని మనమే గ్రహించగలుగుతాం. ఇక్కడ మన ధ్యాస అంతా కూడా శారీరక సంవేదనలపైన అంటే భౌతిక పరివర్తనలపైన అంటే మార్పులపైన కేంద్రీకరిస్తున్నాం. అప్పుడప్పుడు
సంవేదనలో వచ్చే మార్పులపై ధ్యాస పెడుతున్నాం. మరొకప్పుడు ఆలోచన ధోరణిలోని మార్పులపైన పెడుతున్నాం. మన ఆలోచనలోని మార్పులు భౌతిక సంవేదనలో ఎలా ప్రభావితం చేస్తున్నాయో వాటిపై కూడా ధ్యాస పెడుతున్నాం. భౌతిక మార్పులపై ధ్యానం చేస్తున్నప్పుడు ఆ సమయంలో కలిగే ఆలోచనలో కూడా మార్పులు జరుగుతున్నాయని తెలుసుకుంటాం. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు శారీరక, మానసిక పదార్థాల అనిశ్చిత ఎరుక ఉంటుంది. ఈ నామరూపాల అనిశ్చిత ఎరుక ఉంటుంది. 6 జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, శరీరం, ఇంకా మనసు. వీటిలో దేని ద్వారానైనా కూడా ఈ అనిశ్చిత బోధను అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ అన్ని సంవేదనలోనూ స్పర్శ వల్ల కలిగే అనుభూతులకు అంతర్దృష్టి ధ్యానంలో గొప్ప విస్తారమైన క్షేత్రం ఉంది. ఈ స్పర్శ క్షేత్రం విస్తృతమైనదే కాక దీనివల్ల కలిగే సంవేదనలు ఎక్కువ స్పష్టంగా ఉంటాయి. ఈ సంవేదనలు శరీరంలోని కలాపాల మధ్య జరిగే ఘర్షణ, ప్రసరణ మరియు ప్రకంపనల పరిణామం. ఈ విపశ్యన సాధన మొదలుపెట్టిన వారు శారీరక సంవేదనల ద్వారా అనిశ్చిత అవగాహన చాలా సులభంగా పొందగలుగుతారు. వేరే సాధనల ద్వారా ఈ అవగాహన సంపాదించుకోవడానికి ఎవరికైనా సరే స్వతంత్రం ఉంటుంది. కానీ మొదట శారీరక సంవేదనల ద్వారా అనిశ్చిత అవగాహన సంపాదించుకున్న తర్వాతనే ఇతర విధానాలను ప్రయత్నించడం మంచిది. ఈ అంతర్దృష్టి జ్ఞానంలో 10 స్థాయిలు ఉన్నాయి. అదేంటంటే దీనిలో మొదటిది సైద్ధాంతిక జ్ఞానం, అంటే ప్రవచనాల ద్వారానో లేక గ్రంథ పఠనం ద్వారానో తెలుసుకునే జ్ఞానం. కానీ మిగిలిన 9 స్థాయిలు శుద్ధ భౌతిక ధ్యానం ద్వారానో లేక సమర్థుడైన ఆచార్యుని ద్వారా మాత్రమే లభించగలుగుతాయి. ఈ స్థాయిలను గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొదటిది తీవ్ర నిరీక్షణ మరియు విశ్లేషణల ద్వారా అనిత్యం, దుఃఖ, అనాత్మల జ్ఞానం, అంటే సమ్మాసన జ్ఞానం అంటారు. దాన్ని సంపాదించుకోవడం ఇందులో మొదటి చరణం అన్నమాట. రెండవది ఈ నామరూపాల జ్ఞానం, అంటే పదార్థం మరియు మనస్సుల శీఘ్రగతిన ఉదయించి వ్యయమయ్యే జ్ఞానం రెండవ చరణం. సంవేదనలోని మార్పులను ఎప్పుడు గమనించగలుగుతామో అప్పుడు ఈ స్థాయిలో ఉంటాం, అంటే ఉదయ వ్యయ జ్ఞానం. తర్వాతది పదార్థము మరియు మనసు, అంటే ఈ నామరూపాల యొక్క తీవ్రమైన మార్పుల స్వభావ జ్ఞానం. ఇది మూడవ చరణం. ఇది తీవ్రంగా ప్రవహించే ధారలాగా లేక మెరుపులాంటి శక్తిలాగా అనుభూతిలోకి వచ్చే జ్ఞానం. కలాపాల క్షీణించే స్వభావం, దీనినే భంగు జ్ఞానం అని కూడా అంటారు. ఈ స్థాయిలోని ఇవి ముఖ్యాంశాలు. ఇంకా ఈ స్థితిలో, అంటే నాలుగవది, ఈ స్థితిలో మన మనసు ఇంకా శరీరాలు అవాస్తవాలు నిజంగా లేవు అనే అనుభూతి కలుగుతుంది. ఈ స్థితిలో మన అస్తిత్వం, అంటే ఉనికి భయానకమైనదనే జ్ఞానం కలుగుతుంది. దీనిని భయజ్ఞాన అంటారు. తర్వాత ఐదవది, ఈ స్థాయిలో మన అస్తిత్వం, అంటే మన ఉనికి చెడుతో నిండి ఉందని గ్రహించడం, అంటే ఆధీనవ జ్ఞానం అంటారు. భయజ్ఞానమే ఇది కూడా. ఈ స్థితిలో ఆరో దాంట్లో ఈ స్థాయిలో మన అస్తిత్వం ఏవగింపుతోటి అసహ్యంతో కూడినది అనే జ్ఞానం కలుగుతుంది. దానిని నిబ్బిందిత జ్ఞానం అంటారు. తర్వాతది ఈ అస్తిత్వం నుండి వెంటనే బయటపడాల్సిన అవసరం ఉందని గ్రహించటం ముచ్యత గమ్యత స్థాయి అంటారు. ఇది 7వ స్థాయిలో కలిగే జ్ఞానం. తర్వాతది అనిశ్చతను ఆధారం చేసుకొని ముక్తి కోసమై పూర్తిగా మనసు పెట్టి సాధన చేయవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించటం. ఇది 8వది. దీనినే పటిసంఖ్యా జ్ఞానం అంటారు. తర్వాతది
ఈ సంస్కారాల నుండి పూర్తిగా విడివడి అహంకారం నుండి బయటపడాల్సిన క్షేత్రం తయారైందని తెలుసుకోవడము. దీనినే సంకార ఉపేక్ష జ్ఞానం అంటారు. ఇది 9వ స్థాయి. తర్వాతది ఆఖరున లక్ష్యాన్ని వేగవంతంగా చేరుకున్న జ్ఞానం లభించటం. దీనిని అనులోపం అంటారు. వీటి గురించి మనకి విశుద్ధి మార్గంలో కూడా ఉదాహరణలతో పాటు కనబడుతూ ఉంటాయి. ఎవరు లక్ష్యాన్ని స్వల్పకాలంలోనే చేరుకోగలుగుతారో వారికి ఈ 10 చరణాలను గురించి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా తెలిసి వస్తుంది. ఈ అనిశ్చిత అవగాహనలో పురోగమిస్తున్న కొద్దీ సమర్థుడైన ఆచార్యుని సహాయం ద్వారా ఈ 10 స్థాయిలను లభింప చేసుకోవడంలో సఫలులు అవుతారు. మనం దేనికోసం కూడా ఆశించకూడదు. అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు ఉన్నప్పుడు ఈ అనిశ్చితల పట్ల నిరంతర జాగరూకత చలించిపోతుంది, విచలితమవుతుంది. నిరంతర జాగరూకతే మనల్ని లక్ష్యానికి చేరవేస్తుంది. అయితే మీరందరూ కూడా ఈ స్వల్పకాలంలోనే అంతిమ లక్ష్యానికి చేరుకోలేరు. 10 రోజుల శిబిరంలోనో ఏదో కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే సరిపోదు, ముఖ్యంగా గృహస్థులుగా ఉన్నప్పుడు. అయితే ఈ శిబిరాలు అన్నీ ఎక్కువగా గృహస్థులకి సంబంధించే పెడుతూ ఉంటారు. గృహస్థులారా, ఎలా సాధన చేసి లాభం పొందాలో ఇక్కడే తెలుసుకుందాం. మొట్టమొదట మీలో అనిశ్చితను మేల్కొల్పుకోవాలి. అంతరంగంలో కూడా అనిశ్చిత అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు మనం లోపల బయట కూడా శాంతి సమతా స్థితులతో ఉండగలుగుతాము. ఈ లక్ష్యం అనిశ్చిత అనుభవంలో అంతరంగం లీనమైనప్పుడు లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం గంభీరమైన సమస్యలు ఎదుర్కొంటుంది. మానవ జాతి సమూలంగా నాశనమయ్యే పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి భయంకర వాతావరణంలో ప్రతి ఒక్కరూ విపశ్యన సాధన చేసి శాంతి సరస్సుల్లో ఓలలాడగలుగుతారు. విపశ్యన సాధన చేయడానికి పరిపక్వ స్థితులు ఏర్పడ్డాయి. అనిశ్చిత అందరిలోనూ ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. అనిశ్చిత అనుభవం పొందండి, అనిశ్చితలో తన్మయత్వం పొందండి. ఈ విధంగా విచారగ్రస్తమైన బయట ప్రపంచంతో బంధం తెగతించుకోగలుగుతాము. ఈ అనిశ్చిత భావం మన జీవితానికి మణిరత్నంలో వంటిది. ఇది మన లోపల బయట శాంతి సమత స్థితుల భాండాకారం. దీనివల్ల వ్యక్తికి సమాజానికి ఎనలేని మేలు చేకూరుతుంది. బుద్ధుని కాలంలో శ్రావస్తి మరియు పరిసర ప్రాంతాలలో గ్రామాల జనాభా దాదాపు 1.9 కోట్లు ఉండేది. అందులో 1.5 కోట్ల మంది ఈ మార్గఫలాల జాగరూకతలోని మొదటి దశ అయిన శ్రోతాపన్న స్థితిని చేరుకున్నారు. దీనివల్ల విపశ్యన చేసే గృహస్థుల సంఖ్య భిక్షువుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉండేది అని తెలుస్తుంది. అనిశ్చిత ప్రత్యేకించి భిక్షువులకే పరిమితమై ఉండేది కాదని తెలుస్తుంది. గృహస్థులకి కూడా ఉండేది. గృహస్థులకు కార్యభారాల పట్ల వ్యాకులతలున్న సమర్థుడైన ఆచార్యుడో లేక మార్గదర్శకుడో తక్కువ సమయంలోనే వారిలోని అనిశ్చిత క్రియారూపం దాల్చేటట్లు చేయవచ్చు. ఒకమారు అలా జరిగిన తర్వాత వారే దానిని పరిరక్షించుకోవాలి. కానీ వారు విపశ్యన జ్ఞానంలో ఇంతకు ముందు పేర్కొన్న 3వ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. పదార్థము మరియు మనసు యొక్క తీవ్రమైన మార్పుల స్వభావ జ్ఞానము, భంగ జ్ఞానం, ఈ స్థాయిని చేరుకోవాలి. ఈ స్థాయికి చేరితే ఇక సమస్య ఉండదు. ఇక ఎక్కువ ప్రయత్నం లేకుండానే ఈ అనిశ్చిత అన్నది దానంతట అదే అనుభవంలోకి వస్తుంది. ఈ స్థితిలో అనిశ్చిత మనకు ఆధారం అవుతుంది. దైనందిన వ్యవహారాలు పూర్తయిన వెంటనే ఈ అనిశ్చితకు తిరిగి రావచ్చు. ఇప్పటి వరకు మీరు భంగస్థితికి చేరకపోయినట్లయితే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. లోపలి అనిశ్చితకు
బయటి శారీరక మానసిక కార్యక్రమాలకు మధ్య ఒత్తిళ్లు పెరగవచ్చు. అందువల్ల మీకు అనుగుణమైన ఈ సూక్తి ఉపయోగపడుతుంది. అంటే పని చేసేటప్పుడు పని చెయ్యి, ఆడుకునేటప్పుడు ఆడుకో. అలాగే అనిశ్చితను అన్ని వేళలా పాటించనక్కర్లేదు. దీనిని పగలు రాత్రుల్లో నియమిత సమయాల్లో పాటిస్తే చాలు. కనీసం ఈ సమయాలలో మనసుని ఇంకా ధ్యాసను శరీరం లోపల ప్రత్యేకంగా అనిత్య బోధతో ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ అనిత్య బోధ క్షణం ప్రతి క్షణం నిరంతరంగా ఉండేటట్లు చూసుకోవాలి. మిగతా ఏ ఆలోచనలపైకి కూడా మనసు పోకుండా ఉంచాలి. లేకపోతే ధ్యానానికి భంగం కలుగుతుంది. అలా వీలు కాకపోతే మనసుని శ్వాసపైకి తీసుకువచ్చి ఆనాపాన సాధన చేయాలి. ఎందుకంటే ఈ అనిశ్చితకు కీలకం సమాధి కాబట్టి మంచి సమాధి కోసం ఉత్కృష్టమైన శీలం ఉండాలి. సమాధి శీలంపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సమాధి ఉత్కృష్టమైనదైతే అనిత్య బోధ ఉత్కృష్టంగా ఉంటుంది. సమతుల్యతతో కూడిన మనస్సుని ఉపయోగించుకొని ధ్యాన వస్తువుపై ధ్యాస ఉంచడం తప్ప ఈ అనిత్య బోధను క్రియారూపం చేయడానికి మరే విశేష మార్గము లేదు. విపశ్యనలో ధ్యాన వస్తువు అనిశ్చితనే. మీకు శరీరం పైన ఉండే సంవేదనలపైకి తీసుకువచ్చే సాధన అభ్యాసం ఉంటే నేరుగా అనిశ్చితను సాధన చేయడంలో మీరు సఫలులవుతారు. ఏ భాగం పైన కేంద్రీకరించడం సులభంగా ఉంటుందో ఆ భాగం పైన అభ్యాసం చేయడంతో మొదలుపెట్టండి. ఆ తర్వాత తల నుండి పాదాల వరకు, పాదాల నుండి తల వరకు ధ్యాన క్షేత్రంను మార్పు చేస్తూ పోండి. అప్పుడప్పుడు శరీరం లోపలి భాగాలను పరిశీలిస్తూ పోండి. శరీరం యొక్క అంగ విశ్లేషణం అంటే ప్రతి అంగంలోనూ మనం ధ్యాస ఉంచాల్సిన అక్కర్లేదు. నేరుగా పదార్థానికి అంటే కలాపాలకు వెళ్ళి వాటి ఉత్పత్తిని, వాటి నిరంతర మార్పుల స్వభావాన్ని గమనిస్తూ పోవాలి. ఈ ఆదేశాలను పాటిస్తే పురోగతి తప్పక ఉంటుంది. కానీ ఈ ప్రగతి మీ పూర్వ పారమితల మీద, మీ సాధనలోని నిష్ఠ మీద ఆధారపడి ఉంటుంది. మీరు మంచి స్థాయిలో జ్ఞానం సంపాదిస్తే ఈ 3 విశేషతల అంటే అనిత్య, అనాత్మ ఇంకా దుఃఖ స్వభావాలను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. అప్పుడు మీరు మీ లక్ష్యమైన అర్యపదానికి అంటే నిర్వాణ దశను చవి చూడటానికి దగ్గర అవుతారు. 3 తప్పుడు రకాల గమనింపులు ఉంటాయి. అవేంటంటే ఇప్పుడు మనం 3 రకాలైన తప్పుడు పద్ధతుల్లో అర్థం చేసుకోవడం గురించిన చర్చను చూద్దాం. ఇది బౌద్ధ భిక్షువైన గౌరవనీయ లేడీ సైడా గారిచే రచించబడిన ఒక గ్రంథం నుండి గ్రహించబడింది. దీనిలో వారు 3 తప్పుడు రకాల గమనింపులను, 3 రకాల తప్పుడు ఆలోచనలను గురించి చర్చించారు. మొదటిది విపల్లాస అంటే ఈ పాలీ పదానికి అర్థం భ్రాంతి, వంచన అని అర్థం. తప్పుడు రీతిలో చూడటం, ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా చూడటం. 3 రకాలైన తప్పులు అంటే తప్పుడు చూపులు ఉన్నాయి. అదేంటంటే మొదటిది తప్పుగా అర్థం చేసుకోవడం, అంటే ఈ సాధనను తప్పుగా అర్థం చేసుకోవడం. రెండోది తప్పుగా ఆలోచించడం. మూడోది తప్పుడు నమ్మకాలు కలిగి ఉండటం. శాశ్వతమైన దాన్ని అనిత్యమైన దానిగా, శుద్ధము కాని దాన్ని శుద్ధమైనదని, చెడ్డదాన్ని మంచిదిగా, నేను అన్నది లేని దాంట్లో నేను ఉన్నాను అని అనుకోవడమే తప్పుడుగా అర్థం చేసుకోవడం, భ్రాంతి చెందడం. ఆలోచనలు, భావాలు కూడా తప్పుడు అభిప్రాయాల వైపు మొగ్గు చూపవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే ఇది నాది, ఇది నేను, ఇది నా సజీవ ఆత్మ అని పొరపాటు పడడం. తప్పుడు మార్గంలో అర్థం చేసుకోవడాన్ని, ఆలోచించడాన్ని, చూడడాన్ని కొన్ని ఉపమానాలతో తెలుసుకోవచ్చు. అంటే గ్రహణ శక్తితో కలిగే తప్పుడు అభిప్రాయాలు. ఒకడు అడవికి దగ్గరగా పొలం గల ఒక రైతుని ఉపమానంగా తీసుకుందాం. అతడు దూరంగా ఉన్నప్పుడు జింకలొచ్చి ఆ పొలంలో మేసిపోయేవి. ఆ రైతు ఒక గడ్డి మోపును
మానవ ఆకారంలో తయారు చేసి దానికి 2 కాళ్ళు, 2 చేతులు, తల ఉండేటట్లు చేసి, తలకు రంగు వేసి, పాత గుడ్డలు కట్టి, ఒక విల్లుతో బాణాన్ని ఎక్కుపెట్టినట్లు తయారు చేసి, ఆ పొలం మధ్యన ఉంచాడు. జింకలు మేయడానికి వచ్చి ఆ కృత్రిమ మనిషిని అంటే దిష్టి బొమ్మను నిజమైన మనిషి అని భ్రమించి భయపడి పారిపోతాయి. ఈ విధంగా జింకలు పొలం మధ్యనున్న దిష్టి బొమ్మను మనిషిగా అర్థం చేసుకొని మోసపోయాయని స్పష్టమవుతుంది. ఇంకొక ఉదాహరణ తెలుసుకుందాం. ఒక మనిషి సూర్యోదయం సూర్యాస్తమయం చూస్తున్నా కూడా తూర్పు దిశ ఏదో పడమట దిశ ఏదో అర్థం చేసుకోలేడు. అలాంటి వాడు ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతూ దారి తప్పిపోతాడు. ఒక అభిప్రాయం స్థిరపడినప్పుడు దాన్ని వదిలించుకోవడం అన్నది చాలా కష్టం. తప్పుడు రీతిలో అర్థం చేసుకునే ఎన్నెన్నో విషయాలు మనలోనూ ఉన్నాయి. మనలో ఈ శాశ్వతమైన ఆత్మ ఉందని అనుకుంటారు, కానీ వాస్తవంలో అనిశ్చత ఆత్మ అంటే అనాత్మ అంటే ఈ నేను నాది అనే భావం ఏది లేదు అనేది అనాత్మ అన్నమాట. సో ఈ అనిశ్చత అనాత్మ ఉందనేది మనం కూడా ఈ దిష్టి బొమ్మను చూసి భయపడిన జింకల లాంటి వారమే. ఈ ఉదాహరణ అర్థం చేసుకోవడంలో మన తప్పు తెలుపుతుంది ఇది. ఇంకా ఆలోచనలతో కలిగే తప్పుడు అభిప్రాయాలు స్పష్టీకరించడానికి ఒక ఉపమానం తీసుకుందాం. గారడివాడు గుంపులోని ప్రజలకు కొన్ని మట్టి ముద్దలు చూపెడతాడు. ఆ తర్వాత అక్కడి వారందరూ వాటిని బంగారమో లేక వెండి ముద్దలో అనే భ్రమింపజేస్తాడు. ఆ సమయంలో అక్కడి ప్రజలందరి కండ్లు మోసపోతాయి. అలా వారి నమ్మకాలు, గమనికలు, ఉద్దేశాలన్నీ తప్పైనవే. ఇలాగే మన ఆలోచనలకు, భావాలకు తప్పుడు అలవాట్లు ఉన్నాయి. కానీ అంటే నిజం కాని వాటిని నిజాలని అనుకుంటారు. మనల్ని మనమే మోసగించుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మస్క చీకటిలోని ఒక విరిగిన కొమ్మను చూసి అది మనిషి అని భ్రమపడుతూ ఉంటాము. అంటే మస్క చీకట్లలో ఈ ప్రపంచాన్ని వికృతమైన ఆలోచనలతో చూస్తూ తప్పుడు భావాలు కలిగి ఉంటున్నాం. ఇలా తప్పుడు ఆలోచనలతో చూడబడేవి, తప్పుగా అర్థం చేసుకునే వాటికన్నా లోతైనవి, బలమైనవి ఇలాంటి ఆలోచనలు తప్పుడు వాటిని నిజమైనవని భ్రమింపచేస్తాయి. కారణాలను, పరిస్థితులను వెతికి విశ్లేషించడం ద్వారా వీటిని తొలగించుకోవచ్చు. మన ఆలోచనల వలన కలిగే తప్పుడు అభిప్రాయాలకు ఇది ఒక ఉదాహరణ. అంటే ఒక అడవిలో దయ్యాలు తిరుగుతూ ఉండేవి. అక్కడ అమనుషులు అని చెప్పవచ్చు. అక్కడ ఉండే అమనుషులు గ్రామాలను, పట్టణాలను నిర్మించుకున్నాయి. అడవి దారుల్లో పరిచయం లేని బాటసారి అక్కడికి వచ్చాడు. ఈ అమనుషులు తమ పట్టణాలను స్వర్గధామంగా అద్భుతంగా నిర్మించుకొని దేవతా రూపాలు ధరించాయి. తమ రోడ్లను ఎంతో సంతోషంగా, ఆహ్లాదంగా దేవతలు నిర్మించిన వాటిలా ఉండేటట్లు చేశాయి. బాటసారి ఆ రోడ్లు ఆనందమయ రోడ్లకు దారి తీస్తాయి అనుకొని సరైన మార్గాన్ని వదిలి ఆ రోడ్లపైకి వెళ్ళాడు. అలా అతడు ఆ అమనుషుల గ్రామం చేరి కష్టాలు పడ్డాడు. ఈ ఉదాహరణలో విశాలమైన అడవిని ప్రపంచంలోని 3 లోకాలుగా తీసుకోవచ్చు. మొదటిది కామలోకం, అంటే ఈ ఇంద్రియ సుఖాలను పొందేటువంటి లోకాలు. రెండవది రూపలోకము, మూడవది అరూపలోకము. బాటసారిని ఈ 3 లోకాలలో నివసించే జీవిగా పరిగణించవచ్చు. ఇందులో సరైన భావాలు సరైన దారి, తప్పుడు దారి పట్టించేవి తప్పుడు భావాలు. సరైన భావాలు 2 రకాలు. మొదటిది ప్రపంచానికి సంబంధించిన భావాలు, రెండవది మెలకువకి సంబంధించినవి. ఈ ప్రపంచానికి సంబంధించిన భావాలన్నిటినీ కలిపి ఈ విధంగా చెప్పవచ్చు. అదేంటంటే సర్వ ప్రాణులకు తాము చేసిన పనులు తమ సొంతం. తాను చేసిన ప్రతి పని అది కుశలమైనదైనా అకుశలమైనదైనా అది అతని సొంత సొత్తు. తను చేసిన
పనులు తన జీవితమంతా తన వెంటనే ఉంటాయి. మెలకువకు సంబంధించిన సరైన చూపు అంటే కార్యకారణ సమూహార జ్ఞానము, పటిచ్చ సముపాద జ్ఞానము, ఇంకా ఈ పంచస్కందాల జ్ఞానము, ఇంద్రియ జ్ఞానము మరియు అనాత్మ జ్ఞానము. సో ఇవి మెలకువకు సంబంధించిన విషయాలు అని చెప్పవచ్చు. ఈ ప్రపంచానికి సంబంధించిన సరైన దృష్టి జీవితం కొనసాగుతూ ఉండటానికి సరైన మార్గము. అదృష్టవంతులైన మానవులు ఈ దేవతల బ్రహ్మలోకాలు మానవుడు వెళ్ళడానికి ఇష్టపడే మంచి వారి నగరాలు. ఇంకా నైతిక అనైతిక కార్యాలకు ఫలితాలు ఉండవని అనుకునే వారికి వారివి తప్పుడు భావాలు. అవి సరైన దారులకు తీసుకుపోకుండా తప్పుడు దారులు పట్టిస్తాయి. అవి యాతనలు అనుభవించే దురదృష్ట జంతువులు, ఇంకా భూతాలు, ప్రేతాలు నివసించే నరకలోకాలకు దారితీస్తాయి. అవి అడవిలో కనబడిన ఈ అమనుష్య నగరాలు మెలకువకు సంబంధించిన సరైన భావాలు ఈ పునర్జన్మల ఆవలికి తీసుకెళ్లే సరైన మార్గాలు. ఈ నిబ్బానము మంచివారి నగరము, ఇది నా శరీరము, ఇది నా ఆత్మ అనే అనుకునే భావాలు తప్పుడు దారి పట్టించే మార్గాలు. అదృష్టవంతులైన మానవుల పుణ్యాన్ని సంపాదించుకున్న మానవ దేవతల బ్రహ్మలోకాలు కూడా ఒక విధంగా ఈ దయ్యాల నగరాలే. ఎందుకంటే అవి కూడా ఎడతెగని పునర్జన్మలకు దారి తీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ తప్పుడు దృష్టులను పెకిలించి వేసి స్పష్టంగా ఎలా చూడగలుగుతాం? అది అంతర్దృష్టితోటే, విపశ్యనతోటే మనము ఈ దయ్యాల మార్గాల నుండి తప్పించుకోగలుగుతాం. ఈ అంతర్దృష్టి కోసం మనస్సు కేంద్రీకరించడానికి అవసరమైన నైతికతను నిలబెట్టుకుంటూ పోవాలి. అయితే 3 రకాలైన తప్పుడు ఆలోచనల గురించి చెప్తాడు. అదేంటంటే ఇప్పుడు మనం 3 రకాల తప్పుడు ఆలోచనల గురించి తెలుసుకుందాం. ఆధునిక మనో విజ్ఞాన శాస్త్రం వీటిని గ్రహించడానికి వీలున్న వికృతమైన ఆలోచనలని పేర్కొంటుంది. మున్యాన ఊహాలోకంలో విహరించడం, తనను తాను గొప్పగా భావించడం, నటించడం, తనలో గొప్పతనమేమీ లేకున్నా గొప్పదనం ఉన్నట్లు నటించడం. ఇలాంటి తప్పుడు దృష్టులు అజ్ఞానం వల్ల ఉదయిస్తూ ఉంటాయి. తప్పుడు ఆలోచనల భ్రాంతుల వల్ల కలుగుతూ ఉంటాయి. తప్పుడు ఆలోచనలు 3 రకాలు. మొదటిది తృష్ణ వల్ల కలిగే తప్పుడు ఆలోచనలు. రెండవది భ్రమల వల్ల కలిగే తప్పుడు ఆలోచనలు, గర్వం వల్ల. మూడవది తప్పుడు నమ్మకాల వల్ల కలిగే ఆలోచనలు, తప్పుడు దృష్టిల వల్ల కలిగే ఆలోచనలు. ఇది నాది, ఇది నాకు చెందినది అనే ఆలోచనల తృష్ణ వల్ల, లోభం వల్ల కలుగుతూ ఉంటాయి. వాస్తవంలో ఏది నాది కాదో, ఏది నాకు చెందదో దానినే పట్టుకొని వేలాడుతూ ఉండటం. ఇది అంతిమ సత్యం ప్రకారం, పరమసత్యం ప్రకారం నేను అనేది లేనే లేదు. నేను అనేది లేనప్పుడు ఇది నాది, ఇది నాకు చెందినది అని ఎలా అనగలుగుతాం? వ్యక్తిగతమైన బాహ్య వస్తువులైన విషయాలు అయినా, వ్యక్తిగతం కానీ బాహ్య వస్తువులు అయినా విషయాలు అయినా అవి నావేననే లేక నావి కానివనో తీవ్రమైన ఊహలతో మసులుతూ ఉంటాం. వ్యక్తిగతమైనవి అని అన్నప్పుడు అవి తన దేహానికి సంబంధించినవి అని, వ్యక్తిగతం కానివి లేక బాహ్య వస్తువులు అన్నప్పుడు తన బంధువులు అని, తల్లిదండ్రులు మొదలైన వారివని లేక తనకు చెందిన వాటిని గురించి అని అర్థం. ఇంకా రెండో రకమైన తప్పుడు ఆలోచనలు భ్రాంతుల వల్ల కలుగుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా సంబంధించినవైన కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, నైతికత, అంతర్దృష్టి, జ్ఞానం, మరికొన్ని శక్తులు కలిగి ఉండటం మొదలైన వాటిని నేను అని లేకుంటే నేను అనే వాడిని ఉన్నాను అనే దానిలో భాగమని తలచడం. ఈ నేను అనే దానికి ఇది నా కుటుంబం, నా బంధువులు, నా పరిసరాలు, నా ఇల్లు, నాకున్న వస్తువులు అనేవన్నీ అదనపు బలం చేకూరుస్తూ ఉంటాయి. ఇది నా శరీరం, ఇది నా సారం, ఇది నా సిద్ధాంతం, ఇది నా ఆత్మ అని అనుకునేవన్నీ తప్పుడు ఆలోచనలు. దీనికి ఉపమానంగా
ఒక పాత్రను తీసుకొని అర్థం చేసుకోవచ్చు. ఒక పాత్ర మట్టితో కానీ, లోహంతో కానీ చేసి ఉండవచ్చు. అందువల్ల ఇది మట్టి పాత్ర అని, ఇది లోహ పాత్ర అని పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా మట్టికి కానీ, లోహానికి కానీ ఒక ఆకారం ఇచ్చినప్పుడు అది పాత్ర అనబడుతుంది. అలా పాత్ర అనేది తాత్కాలిక ఆకారం మాత్రమే. అలాగే మూల పదార్థాలైన పృథ్వీ, జలము ఇంకా మొదలైనవి సమకూడి ఒక తాత్కాలిక జీవిగా తయారవుతున్నాయి. ఈ పృథ్వీ పదార్థాన్నే మనం నేను అంటున్నాము. ఇలాంటి తప్పుడు ఆలోచనలకు మరో పేరే గాహకాలు, అంటే 3 పట్టులు అంటారు. ఇవి మనం గట్టిగా స్థిరంగా పట్టుకున్నటువంటి వాటిని తెలియజేస్తాయి. వాస్తవంలో మనమే వాటిచే గట్టిగా పట్టుకొనబడి ఉంటాం. ఈ పట్టు బిగింపుల వల్ల మన తప్పుడు ఆలోచనలు, అకుశల కార్యాలు నిరంతరం అభివృద్ధి అయిపోయి హద్దుపద్దులు లేనివిగా తయారవుతాయి. వాటిని అలాగే పెంపొందిస్తే, అంటే పెరుగుతూ ఉంటే అవి ఇక ఎప్పుడు తగ్గిపోలేవు. అందువల్ల వీటిని 3 బహుళీకరణలు అంటారు. అలాగే 2 రకాల అంధవిశ్వాసాలు ఉన్నాయి. అవేంటంటే, ఇప్పుడు మనం 2 రకాలైన మత అంధకార విశ్వాసాల గురించి చర్చిద్దాం. అతి గట్టి నమ్మకాలను అంధవిశ్వాసాలు అంటాం. అవి మనస్సులో రాతి స్తంభాలుగానో లేక స్మారక స్తంభాలుగాను చాలా గట్టిగా నాటుకుపోయి ఉంటాయి. ఎంత గట్టి ప్రయత్నం చేసినా వాటిని విడదీయలేము. అవేంటంటే, తృష్ణతో ప్రభావితమైన అంధవిశ్వాసాలు, రెండవది తప్పుడు దృష్టితోనో లేక నమ్మకాలతోటో ఏర్పడినవి. తృష్ణతో ఏర్పడే అంధ నమ్మకాలు అంటే గుడ్డి నమ్మకాలు మనస్సు అంటే మనల్ని రాబోయే ఎన్ని జన్మల పాటో ఇది నా శరీరము, ఇది నా తల, నా చేతులు, నా కాళ్ళు అనే తప్పుడు నమ్మకాలు కలుగజేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం భౌతిక శరీరాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాము. తప్పుడు దృష్టితో ఏర్పడిన గుడ్డి నమ్మకాల వల్ల ఒక వ్యక్తి లేక ఒక జీవి ఆత్మ లేక నేను ఉన్నాను అనే అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం అన్నమాట. అంటే తన శరీరంలో ఒక మార్పు లేని ఉన్నత శక్తి నడుపుతుంది అనే నమ్మకం. ఈ అంధవిశ్వాసాలు తృష్ణకు, తప్పుడు అభిప్రాయాలకు సహాయకారులు. అప్పుడు అంటే ఈ 2 రకాల తప్పుడు దృష్టుల గురించి కూడా మనం ఆలోచించాలి. అలాగే ఇప్పుడు జీవి యొక్క 2 స్థితులను గమనిద్దాం. మొదటిది ఒక జీవి యొక్క మామూలు దశ, రెండవది ఒక జీవి యొక్క అర్య దశ అంటే మార్గఫలాలు పొందిన దశ. అంతిమ సత్యం ప్రకారం మామూలుగా జీవి అనేదే ఒక భ్రమ, తప్పుడు అభిప్రాయం. మామూలు ప్రాపంచిక ప్రాణులన్నిటికీ ఈ తప్పుడు ఆలోచనే ఆధారం. ఇవన్నీ నాలో, నా శరీరంలో ఏదో శాశ్వతమైంది, ఆహ్లాదకరమైంది, సత్తా కలిగింది ఉంది అనే తప్పుడు ఆలోచన కలిగి ఉంటాయి. మామూలు జీవులన్నీ ఊహా కల్పిత తప్పుడు భావన, తప్పుడు దృష్టితో పట్టుబడి ఉంటాయి. వాటిలో తప్పుడు భావనలు బహుళీకృతమై ఉంటాయి. ఎంత కాలం పాటు తప్పుడు భావనల ఆధారంతో ఉంటాయో అంతవరకు మామూలు స్థితి నుండి బయటపడలేవు. కానీ అర్య జీవన స్థితిలో ఎప్పుడైతే మార్గఫలాల్లో ఒక స్థాయిలో వెళ్తారో అన్ని భ్రమలు తొలగిపోతాయి. అంతిమంగా వాటికి సరైన దృక్పథం, సరైన అవగాహన ఉంటాయి. నాలో, నా శరీరంలో శాశ్వతమైంది, ఆహ్లాదకరమైంది, సత్తా కలిగింది ఏదీ లేదు అనే సరైన భావన ఉంటుంది. ఇది అర్యునికి సరైన దృక్పథమే ప్రధాన కారణం, అంటే ప్రధాన ఆధారం. కాబట్టి సరైన దృక్పథమే అర్యస్థితి అంటే సరైన అవగాహన. ఒక మామూలు మనిషి మొదలు అనేది లేని తన అనేక జీవిత వలయాల్లో తనకు ఉన్న భ్రమను వదిలించుకొని సరైన దృక్పథం కలిగిన తక్షణమే అతడు అర్యుడవుతాడు. అర్హంత స్థితి కన్నా కింద స్థితి మెలకువ కలిగి కొన్ని తప్పుడు దృక్పథాలు, భ్రమలు ఉన్నవారే. వారు అధోలోకాలకు దారి తీసి అకుశల కర్మలు చేయరు.
వీరిలోని తీవ్ర దృక్పథ వికారం నిర్మూలించబడి ఉంటుంది. మిగిలిన 2 తప్పుడు దృక్పథాలు వారికి ఉన్నా సరే అవి వారిని న్యాయసమ్మతమైన ప్రాపంచిక సుఖాలు అనుభవించడానికి మాత్రమే సహకరిస్తాయి. మనం ఇప్పుడు 2 గమ్యాల గురించి తెలుసుకుందాం. గతి అంటే పోవడం, ఒక జన్మ నుండి మరో జన్మకు అంటే పునర్జన్మ ద్వారా పోవడం. అది జీవుల భవిష్యత్తు గమ్యం. ఇందులో ఒక అంటే మామూలు జనుల గమ్యం అంటే పుతుగ్జనుల గతి, రెండవది అర్యజనుల గమ్యం అనమాట. అంటే అర్యగతి అంటారు. మొదటి రకం గమ్యం చెదరు కావడం అని ఎందుకు పేర్కొన్నామంటే వారి పూర్వకర్మను బట్టి వారు 31 లోకాలలో దేనిలోనైనా మళ్ళీ జన్మించవచ్చు. చెట్టు నుండి కింద పడ్డ ఒక పండు భూమిపైన ఎక్కడ పడుతుందో చెప్పలేని విధంగానే ఈ మామూలు జీవులు మళ్ళీ ఎక్కడ జన్మిస్తారో చెప్పలేం. పుట్టినదంతా గిట్టవలసిందే. కాబట్టి మామూలు జనులకు చనిపోవడం, మళ్ళీ ఎక్కడో జన్మించడం అనే ఈ రెండు చెడులు ఒకదానితో మరొకటి తప్పనిసరిగా ముడిపడి ఉంటాయి. ఎవరు? పుతుగ్జనులు అంటే ఎటువంటి మార్గఫలాలు పొందనివారు. ఇక చనిపోయిన తర్వాత చల్లా చెదరు కావడం అంటే చనిపోవడం కంటే చెడ్డది. ఎందుకంటే మామూలు జీవి చనిపోయిన తర్వాత అతనికి 4 దుఃఖ క్షేత్రాల తలుపులు బార్లా తెరిచి ఉంటాయి. అంటే ఆ తలుపులు ఆ జీవి ఏ లోకంలోదైనా ఎక్కడ ఉన్నదైనా చనిపోయిన తర్వాత లభించే పునర్జన్మకు, చనిపోక ముందు ఉన్న జన్మకు, ఈ 2 జన్మలకు మధ్యన కాల వ్యవధే ఉండదు. ఒక త్రుటిలో అంటే కనురెప్ప తెరిచి మూసేతంట లోపలే అతడు జంతువుగానో, ప్రేతంగానో, లేకపోతే ఏదో ఒక దేవత జన్మగానో, శత్రువుగానో, మానవుడిగానో, దానవుడిగానో పుట్టవచ్చు. ఉన్నత కామలోకాల్లో వారికి కూడా ఏ విధంగానే జరగవచ్చు. కానీ రూప బ్రహ్మలోకాల్లో వారు కానీ, అరూప బ్రహ్మలోకాల్లో వారు కానీ నేరుగా ఈ దుఃఖలోకాల్లో జన్మించరు. మొదట వారు మానవ లోకంలో కానీ, దేవలోకాల్లో కానీ జన్మిస్తారు. ఆ లోకాలలో పుట్టిన తర్వాత దుఃఖలోకాలలో జన్మించే ఆస్కారం ఉంటుంది. అయితే మృత్యువు అంటే ప్రజలు ఎందుకు భయపడతారు? చనిపోయిన తర్వాత ఏ లోకంలో పుడతారో తెలియదు కాబట్టి భయపడుతూ ఉంటారు. తాను ఏ లోకంలో జన్మించాలనుకుంటాడో ఆ లోకంలో జన్మించగలిగితే మరణం అంటే భయం ఉండదు. చెల్లాచెదురు అవడానికి ఉన్న లోతైన ప్రాముఖ్యతను తెలపడానికి పాలీ భాషలో 2 ఉపమానాలు ఉన్నాయి. అందులో మొదటిది గోరు మీద ఉన్న దుమ్ము కణాల ఉపమానం, రెండవది గుడ్డి తాపేలు ఉపమానం. ఒకరోజు భగవానుడు తన గోరు మొనన కొన్ని దుమ్ము కణాలు అంటే మట్టిని ఉంచి భిక్షువులను ఈ విధంగా అడిగాడు. నా గోరు మొనన ఉన్న దుమ్మును ఈ విశ్వంలో ఉన్న దుమ్ము కణాలతో పోలిస్తే ఏవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఏవి ఎక్కువగా ఉంటాయి? ఈ చేతి గోరులో ఉన్న మట్టి ఎక్కువ, లేకపోతే ఈ భూమి మీద ఉన్న మట్టి ఎక్కువ? అంటే ఈ విశ్వం అంతటా ఉన్న దుమ్ము చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అని భిక్షువులు చెప్పారు. అలాగే మానవ లోకంలోనూ దేవలోకాల్లోనూ మళ్ళీ జన్మించే వారిని ఈ గోటి మనపై ఉన్న దుమ్ము కణాల సంఖ్యతో పోల్చవచ్చు. దుఃఖ లోకాలలో జన్మించే వారి సంఖ్యను విశ్వంలోనున్న దుమ్ము కణాల సంఖ్యతో పోల్చవచ్చు. వారు మానవులుగా చనిపోయినా, దేవతలుగా చనిపోయినా, అధోలోకాల్లో చనిపోయినా ఇదే నియమం వర్తిస్తుంది అని ఆయన చెప్పారు. అంటే మానవ లోకాల్లో ఇంకా దేవతా లోకాల్లో జన్మించే వాళ్ళు అంత తక్కువ మంది ఉంటారు, ఈ నిరయ లోకాల్లో జన్మించే వాళ్ళు అంత ఎక్కువ మంది ఉంటారు అని అర్థం. మహాసముద్రాల్లో నివసిస్తూ ఉన్న రకరకాల జీవులను, వాటి సంఖ్యను చూసి చెల్లాచెదురు గతి ఎంత పెద్ద పరిణామంలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇంకొక మారు భగవానుడు భిక్షువులతో ఇలా అడిగాడు. ఒక గుడ్డి తాబేలు మహాసముద్రంలో ఉందని ఊహిద్దాం. అది నీటిలో మునిగి ఈదుతూ ఏ వైపుకైనా పోవచ్చు. ఆ గుడ్డిది అంటే గుడ్డి తాబేలు కాబట్టి ఏ వైపుకు వెళ్తుందో తెలుసుకోలేదు.
ఆ సముద్రంలోని ఒక బండి కాడి నీటిపై తేలుతూ ఉంది. అది ఆ మహాసముద్రంలోని అలలు గాలితో తోయబడి ఏ వైపుకు పడితే ఆ వైపుకు పోతుంది. అలా ఈ తాబేలు ఈదుతూ పోవడం, ఈ కొట్టుకుపోతున్న కాడి ఎంతకాలమైనా సరే 2 ఒకే చోట కలవడం, ఇంకా ఆ తాబేలు కాడిలోకి దూరి ఆహ్, తల పైకెత్తడం జరగగలుగుతుందా అని భిక్షువులను భగవానుడు ప్రశ్నించాడు. అప్పుడు మామూలుగా ఇది జరగడం అసంభవం. కానీ తాబేలు ఒక ప్రపంచ వలయం కాలం బ్రతికితే గనక ఆ కాడి అంతకాలం కుళ్ళిపోకుండా ఉంటే గనక అలాంటి ఘటన జరగవచ్చు అని చెప్తారు. అంటే ఒక గుడ్డి తాబేలు ఒక కాడిలో తలని పెట్టాలి అంటే అది ఎంత అసంభవమో అలాగే ఎంత దుర్లభమైనప్పుడో అధోలోకాల్లోని జీవులు మానవుడిగా జన్మించడం అంతకన్నా 100 లేక 1000 రెట్లు ఎక్కువ కష్టమని భగవానుడు చెప్తాడు. ఎవరు సత్కర్మలు చేస్తారో దుష్కర్మలు చేయరో వారే మానవులుగా దేవతలుగా జన్మించగలుగుతారు అని ఆయన చెప్పాడు. అధోలోకాల్లోని జీవులు ఏది సుగుణమో ఏది దుర్గుణమో ఏది మంచో ఏది చెడో ఏది నైతికమో ఏది అనైతికమో తెలుసుకోలేరు. ఆ జీవులు అనైతికం మరియు పాపకర్మలు చేస్తూ చేతనైనంత వరకు ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ హింసించుకుంటూ ఉంటారు. నరకలోకాల్లోని జీవులు, ముఖ్యంగా ప్రేతలోకాల్లోని జీవులు శిక్షలు, మానసిక బాధలు అనుభవిస్తూ క్షోభపడుతూ ఉంటారు. ఈ ప్రవచనంలో వర్ణించిన అధోలోక జీవులు మానవుల మనోస్థితికి అత్యంత దూరంగా ఉంటారు. వారికెప్పుడు కింద చూపే ఉంటుంది, పై చూపు ఉండదు. కింద చూపే ఉంటుంది అంటే వారి అజ్ఞానం ప్రతి జన్మలోనూ బలపడుతూనే పోతూ ఉంటుంది అని అర్థం. నదిలోని నీళ్లు ఎప్పుడు కిందికే పోతున్నట్లుగా వారు కూడా కింద లోకాలకే పోతూ ఉంటారు. ఇప్పటి వరకు మనం నిరుత్సాహపరిచే విషయాలను మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక మనం అర్యజీవుల గమ్యాన్ని అంటే అర్యగతి గురించి మాట్లాడుకుందాం. వారు చెల్లాచెదరయ్యే జీవితాల నుండి బయటపడతారు. ఉన్నత లోకాల్లో జన్మించడానికి, కోరుకున్న గమ్యం చేరడానికి వారికి వీలుంటుంది. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఏ కొమ్మ మీదో వాలాలనుకుంటే అక్కడ వాలొచ్చు. అర్య హోదా సంపాదించిన మానవులు, దేవతలు, బ్రహ్మలు ఇంకా ఉన్నత లోకాలకు కూడా వెళ్ళగలుగుతారు. ఏ ప్రత్యేక లోకాన్ని కోరుకోకుండా వారు అకస్మాత్తుగా చనిపోయినా వారు ఉన్నత లోకాల్లో జన్మిస్తారు. 4 అధోలోకాల్లో వారిక జన్మించరు. వారు మానవులుగా పుడితే వారెప్పుడు బీదవారిగా, మూర్ఖులుగా, ధర్మ విరుద్ధులుగా పుట్టరు. అర్యగతి దేవతలు, బ్రహ్మలకు కూడా ఈ నియమమే వర్తిస్తుంది. వారు మామూలు ప్రజల గమ్యానికి దూరంగా ఉంటారు. ఈ వివరణలన్నీ మనకు ఏవేవి చెడ్డ పరిస్థితులు కలగవచ్చనో నిరుత్సాహం నుండి దూరం చేస్తాయి. అదే కాక మనం సంతోషమయ్యే జీవితాలు గడుపుతూ ఆఖరిన పునర్జన్మనే లేని స్థితికి చేరుకుంటామనే ఉత్సాహంతో సాధన కొనసాగిద్దాం. ఎప్పటి వరకు అయితే అర్హంత స్థితిని పొందామో అప్పటి వరకు మళ్ళీ పుడుతూ గిడుతూనే ఉండాల్సి ఉంటుంది. అయితే శ్రోతాపన్న స్థితిని పొందిన వ్యక్తి కనీసం 7 జన్మల్లో నిబ్బానాన్ని పొందుతాడు. సకతగామి స్థితిని పొందిన వ్యక్తి ఇంకొక జన్మని పొందుతాడు, అంటే మానవ జన్మని. ఇక అనాగామి స్థితిని పొందిన వ్యక్తి అరూపలోకాల్లో జన్మను పొంది అక్కడి నుంచి నిబ్బానాన్ని పొందుతాడు. ఇది ఆర్యుల గతి అన్నమాట. అదే ఆర్యులు కాకుండా ఉన్న వాళ్ళ గతి ఏంటి అనేది మనం చెప్పడం చాలా కష్టం అన్నమాట. సో అందుకోసం వీలైనన్ని తప్పుడు దృష్టిలను అన్నిటిని వదిలిపెట్టి ఈ అనిశ్చిత జ్ఞానాన్ని, దుఃఖ జ్ఞానాన్ని, అనాత్మ జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకొని మార్గఫలాలను పొందడానికి ప్రయత్నించాలి. భవతు సబ్బమంగళం, భవతు సబ్బమంగళం, భవతు సబ్బమంగళం. సాధు సాధు సాధు.